హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య బంజారా హిల్స్లో న్యూ ఫ్లాట్కి రీచ్ అవుతారు. శరణ్య ఇల్లంతా చూసి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంట్లో అంతా మొత్తం ఫ్లోర్ అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా దేవుడి గది దగ్గర మొత్తం క్లీన్ చేసి దేవుని ఫోటోల్ని నీట్గా చేసి ఇంకా దీపం వెలిగించి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది పాపం శరణ్య. ఇదంతా చూస్తూ దర్శన్ అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా మిల్క్ ప్యాకెట్ని తీసుకొని పాలు పొంగించడానికి రెడీ అవుతూ ఉంటుంది శరణ్య. ఏవండి మీరు కూడా రండి అని అంటుంది. వెళ్ళ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య ఒక్కదే పాలు పొంగించి ఇంకా అలా కొత్తగా ఇంకా పాయసం చేసి దర్శన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏమండి నా చేత్తో సేమియా పాయసం చేశాను, తీసుకోండి అని చేతికిస్తే ఆ బౌల్ని విసిరి కొడతాడు దర్శన్. హేయ్ ఏంటి, నిన్ను సపరేట్గా ఇంటికి తీసుకువచ్చానంటే నిన్ను మహారాణిలా చూసుకుంటా అనుకుంటున్నావా? అక్కడ నిన్ను ఏమందావన్నా, నువ్వు చేసిన అల్లరి టార్చర్ దరిద్రాన్ని భరిద్దామన్నా అమ్మ ఉంటుంది కదా అని ఊరుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. నిన్ను ఏం చేయాలన్నా నేను చాలా ఫ్రీగా ఉండొచ్చు. చూడు, అమ్మ వాళ్ళ ఇంట్లో వేరు, ఇక్కడ వేరు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య దేవుడి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా, ఎందుకు ఇంకా నాకు ఇన్ని కష్టాలు, ఆయన మనసు ఎప్పుడు మారుతుందమ్మా అని పాపం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అనన్య శరణ్య దగ్గరికి వస్తుంది. హాయ్ ముద్దుల చెల్లెలా, ఏంటి కొత్త ఇల్లు, ఫ్రీడమ్ వచ్చేసింది కదా, సంతోషంగా ఉన్నావా అని అంటుంది అనన్య. సైలెంట్గా మొహం కూడా చూడదనమాట శరణ్య. సరే సరే, నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, కానీ ఇంకొద్ది రోజుల్లో నువ్వు ఎంతకి దిగజారిపోతావో నాకు తెలుసులే. దర్శన్ నీపై ప్రేమ కురిపించేస్తాడని, నిన్ను భార్యగా ఒప్పేసుకుంటాడని అనుకుంటున్నావా? జరగదు, అదంతా కలే అని అంటుంది అనన్య. అక్క, చెల్లెలి జీవితం నాశనం అవుతుంటే చూసి నవ్వుకుంటున్నావు చూడు, అసలు మనిషివేనా అని అంటుంది శరణ్య. మనిషిని కాబట్టే నాకు స్వార్థం, ఆశ ఉన్నాయి. ఆ ఇంటికి నేను పొట్టపురాని నవ్వాలి, నా కోరిక అది. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నీకు ఇంకొక ఐడియా చెప్పనా, ఒక విషయం చెప్పనా? అసలు మరిది గారికి ఇలా వేరుగా రావాలని ఐడియా తెప్పించిందే నేను, తెలుసా? ఆ విషయం తెలుసా నీకు అని అనన్య చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. కాబట్టి ఇప్పుడు మరిది గారు ఏం చేసినా నువ్వు ఏమీ చేయలేవు. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ ఇన్ ద హెల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇంకా చాలా కోపంగా పాపం ఏమీ చేయలేక చూస్తూ ఉంటుంది అనన్య వైపు శరణ్య. ఇది ఇలా ఉండగా సమీర బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. సమీరా అని దర్శన్ సమీరా దగ్గరికి వస్తాడు. సమీరా ఆగు సమీరా అని అంటారు. వదులు వదులు దర్శన్, ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు నిన్ను ప్రేమించడం. అందుకే మీ అమ్మ చేతిలో నేను ఆల్మోస్ట్ పైకి పోయేదాన్ని. దేవుడు నా నుదుటి మీద కొన్నేళ్లు రాసి పెట్టాడు కాబట్టి బ్రతుకున్నాను. బ్రతుకుంటే ఎక్కడైనా బాగా బ్రతకచ్చు. ప్రాణాలే పోతే ఏమీ చేయలేం కదా దర్శన్, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది సమీరా. చూడు సమీరా, నీకోసమే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను సమీరా. నేను ఆ శరణ్యాన్ని తీసుకొని వేరుగా ఇంట్లో నుండి వచ్చేశాను. ఇకపై ఆ శరణ్య మనని ఏమి మాత్రం అడ్డు చెప్పదు. మనం ఏం చేసినా ఎలా ఉన్నా అది మా అమ్మతో చెప్పదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఇకపై నాతోనే, నా ఇంట్లోనే ఉంటావు సమీరా, ఉంటావు. రా వెళ్దాం అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే సమీరా మనసులో ఆహా సూపర్, అనన్య ఫోన్ చేసి దర్శన్ వస్తాడు, ఇంటికి తీసుకువెళ్తాడు అని చెప్తే నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. వావ్ సమీరా, నువ్వు గ్రేటే అని ఇంకా మనసులో హాయిగా ఫీల్ అవుతుంది సమీరా. అలా ఇంకా సమీరాని దర్శన్ ఇంటికి తీసుకొస్తాడు. శరణ్య సమీరని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హేయ్ ఏంటే రాక్షసి, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడుతున్నావేంటే అని అంటుంది శరణ్య. శరణ్య ఏంటి అరుస్తున్నావు? తను నేను ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు నువ్వు అమ్మతో చెప్తావా? చెప్పగలవా? చెప్తే చంపేస్తా. సమీరా నువ్వురా,
ఏం చేసిద్దో చూద్దాం. కూర్చో. హేయ్, మా ఇద్దరికి వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటాడు దర్శన్. ఇంక పాపం శరణ్య సైలెంట్గా ఉంటుంది. ఏంటి వినిపించలేదా, వెళ్ళు అని అంటాడు. ఇంక వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. అబ్బో, బాగానే కంట్రోల్లో పెట్టావు దర్శన్ అని అంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి అలానే చేయాలి అని చెప్పి ఇంకా దర్శన్ పొగరుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా జ్యూస్ అయితే ఒక గ్లాస్లో పోస్తుందన్నమాట దర్శన్ కోసం. శరణ్య, జ్యూస్ కావాలి నీకు? జ్యూస్ కావాలా, ఇస్తా అని ఇంకొక జ్యూస్లో మాత్రం ఫుల్గా కారం కలుపుతుందనమాట శరణ్య. మొత్తం గ్లాస్ నిండా ఫుల్గా కారం వేసి ఇద్దరికి తీసుకువస్తుంది. ఈ జ్యూస్ ఏంటి రెడ్గా ఉంది అని అడుగుతుంది సమీరా. ఇది నీకోసమే, వాటర్ మెలాన్ జ్యూస్, తాగు అని అంటుంది శరణ్య. ఇంక సమీరా, ఏంటి ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా ఉంది, ఏం కాదులే దర్శన్ ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా అలా ఒక్క సిప్పు జ్యూస్ తాగేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది సమీరా. మంట అని చెప్పి లేచి అరుస్తూ ఉంటుంది. సమీరా, ఏమైంది సమీరా అని అడుగుతాడు దర్శన్. ఇంకా వెంటనే సమీరని మెడ గట్టిగా పట్టుకుంటుందన్నమాట శరణ్య. హేయ్ శరణ్య అని అంటారు. ఆగండి, ఈ విషయంలో మీకు మాట్లాడే హక్కు లేదు. ఏంటే, ఆయన పిలవగానే బ్యాగ్ ఊపుకుంటూ ఈ ఇంటికి వచ్చేస్తావా? నా ఇంట్లోనే తిష్ట వేయాలని చూస్తావా? ఇలా కాదే, తాగు తాగు, నోట్లో కుక్కుతా, తాగో అని చెప్పి ఆ జ్యూస్ మొత్తం తాగిస్తూ ఉంటుందన్నమాట ఇంకా శరణ్య అయితే సమీరతో, హేయ్ శరణ్య, నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు. ఏమండి, భర్త అని కూడా చూడ్ను, ఇంకొక్క మాట మాట్లాడారంటే ఈ జ్యూస్ మీ కళ్ళలో పోస్తాను. తాగవే, తాగు. వేరే వాళ్ళ భర్తని కోరుకుంటున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నీకు ఇవాళ తెలియాలి, తాగవే అని చెప్పి తాగిస్తూ ఉంటుంది. అమ్మో వద్దు అని చెప్పి ఇంకలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక కాళ్ళు అడ్డుపడి కింద పడిపోతుంది సమీరా. ఇంకా సమీరా అలా పైకి తలెత్తి చూసేసరికి అక్కడ ఉండేది ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. దర్శన్ కూడా షాక్లో ఉంటాడు. ఏంటి రాక్షసి, ఇక్కడున్నావేంటి? మళ్ళీ నా కొడుకుతో ఇక్కడే తిష్ట వేద్దాం అనుకుంటున్నావా? నేను ఉండనిస్తాననుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ అని అంటారు. ఇంకా ఇన్స్పెక్టర్ వస్తారు. అమ్మా అని అంటాడు దర్శన్. ఛీ, ఇంకొక్క మాట నీ నోట్లోండి వస్తే మర్యాదగా ఉండదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, తను కోర్టుకి వెళ్ళకూడదని, తన జీవితం బాగవ్వాలని, పాడవ్వకూడదని నేను చాలా జాగ్రత్తలు తీసుకొని కోర్టు వరకు తీసుకువెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను నా వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ కేసుని పెట్టాలి అనుకుంటున్నాను అని అంటారు. చూడు సమీరా, రేపు నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాలి అని అంటారు ఇన్స్పెక్టర్. అదేంటి సార్, తను దొరికింది కదా అని అంటారు. దొరికినా నువ్వు ఖచ్చితంగా కోర్టుకి రావాల్సిందే. చూడమ్మా, ఈ ఆనంద భైరవి గారు ఎంతో మంచివారు, నిన్ను జాలిపడి వదిలేశారు. కానీ నువ్వు మళ్ళీ తన కొడుకు చుట్టూనే తిరుగుతుంటే నేను ఎందుకు వదిలేస్తారమ్మా? అయినా ఒక్కసారి చెప్పాము, బుద్ధి రాలేదు. పోలీసులతో కొట్టించారు, అయినా బుద్ధి రాలేదు. కాబట్టి నీకు కోర్టే కరెక్ట్. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా కోర్టులో అటెండ్ అవ్వకపోతే ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకొని మరీ లాకప్లో వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. శరణ్య మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనంద భైరవి అలా ఇంకా సమీరా వైపు చూస్తూ ఉంటుంది. సమీరా, సరే వస్తాను సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంటికి రీచ్ అవుతారు. తనకి తెలిసిన లాయర్ అండ్ తనకి కావాల్సిన ఎవిడెన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకునే పనిలో ఇంకా అన్ని సాక్ష్యాలని సమీరా కోసం సేకరిస్తూ సమీరా ఎంత తప్పు చేసిందో అందరికీ తెలియచేయాలని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సమీరాని కోర్టులో సబ్మిట్ చేసే టైం అవుతుంది. కోర్టుకి సమీరా అటెండ్ అవుతుంది. ఇంకా కోర్టులో ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. జడ్జ్ సమీరా వైపు చూస్తూ ఉంటారు. చూడమ్మా, నువ్వు శరణ్య అనే ఈ అమ్మాయిని, ఆనంద భైరవి గారి కోడల్ని కిడ్నాప్ చేశావని, తనని నువ్వే కిడ్నాప్ చేయడానికి కారణమని సాక్ష్యాలు ఉన్నాయి. దీన్ని నువ్వు ఏమని సమర్థిస్తావు అని అడుగుతారు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నేను తన్ని కిడ్నాప్ చేయలేదు సార్, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని అంటుంది సమీరా.
వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఆనంద భైరవి తరపు లాయర్, ఏంటి సమీరా, నీకు శరణ్యకి ఎలాంటి సంబంధం లేదా? మరి నువ్వు ఆ రోజు తన భర్త అయిన దర్శన్తో కలిసి ఆ రెసార్ట్కి ఎందుకు వెళ్ళావు? ఎందుకు నిన్న వాళ్ళు వేరుగా బంజారా హిల్స్ ఫ్లాట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళావు? ఎందుకు దర్శన్తో క్లోజ్గా మూవ్ అవుతున్నావు చెప్పు అని అడుగుతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎందుకంటే నేను దర్శన్ని ప్రేమించాను కాబట్టి అని అంటుంది సమీరా. ఏంటి, ప్రేమించావా అని అడుగుతారు. వెంటనే ఇంకా సమీరా తరపు లాయర్, యువర్ ఆనర్, తను చేసిన తప్పు కేవలం ప్రేమించడం మాత్రమే. కావాలంటే తన లవర్ అయిన దర్శన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అని అంటారు. దర్శన్ బోన్లోకి వస్తాడు. యువర్ ఆనర్, నేను నిజం చెప్తున్నాను. నిజంగా నేను సమీరని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ మా అమ్మ సమీరని అపార్థం చేసుకొని ఈ శరణ్య అనే అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసింది. కానీ నాకు ఈ శరణ్య అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే సమీరతో క్లోజ్గా మూవ్ అయితే శరణ్య అంతట శరణ్యనే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని నేను తనకి రెసార్ట్కి తీసుకువెళ్ళాను. అంతే తప్ప సమీరకి ఇందులో ఎలాంటి పాపం తెలీదు. సమీర చాలా మంచి అమ్మాయి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. వెంటనే ఆనంద భైరవి, అబద్ధం, అంతా అబద్ధం, సమీర మంచిదని నువ్వు ఎలా చెప్తావు దర్శన్ అని అంటారు ఆనంద భైరవి. అమ్మా, మీరు ఏం మాట్లాడాలన్నా బోన్లోకి వచ్చి మాట్లాడాలి అని అంటారు జడ్జ్. ఇంకా బోన్లోకి వెళ్తారు ఆనంద భైరవి. నమస్కారం లాయర్ జడ్జ్ గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. సమీర నా కొడుకుని మాయ చేసింది. తను నా కొడుకుని ప్రేమ వలలో వేసుకొని ఈ ఆస్తి కోసం, హోదా కోసం విలువలు లేకుండా నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. దర్శన్ తన మాయలో పడిపోయాడు. అందుకే కోర్టు ముఖంగా నేను చెప్తున్నాను. దర్శన్, సమీరా చాలా మంచిదని నువ్వు అనుకుంటున్నావు. సమీరా నీకు తగిన భార్య నువ్వు అనుకుంటున్నావు. సరే, ఒక అమ్మాయి నిజంగా మంచిదే అనుకుందాం. అలాంటప్పుడు తనలో నిజాయితీ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని ఎందుకు తను దిగజార్చాలనుకుంటుంది? అన్యాయంగా కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటుంది అని అడుగుతారు ఆనంద భైరవి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటారు దర్శన్. చూడు దర్శన్, శరణ్యని అన్యాయంగా ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించింది ఎవరో కాదు, ఇదిగో ఈ సమీరానే అని అంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే అందరూ కోర్టుకి వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనన్య అయితే అలా స్టన్ అయి ఉండిపోతుంది. నో, అబద్ధం, నేను తను నిరికించలేదు అని అంటుంది సమీరా. అప్పుడు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమ్మా, నీ అబద్ధాలు ఏంటో ఇప్పుడే తెలుస్తాయి. యువర్ ఆనర్, నేను కోర్టుకి ఇన్స్పెక్టర్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే శరణ్యని ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ చేశారో ఆ ఇన్స్పెక్టర్ని ఇప్పుడు రావాలనుకుంటున్నానని చెప్పగానే ఆ ఇన్స్పెక్టర్ వస్తారు. సార్, మాకు నైట్ ఒక అనానిమస్ కాల్ వచ్చింది. ఆ కాల్ని మేము లిఫ్ట్ చేస్తే ఈ రెసార్ట్లో ఈ రూమ్ నెంబర్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, మీరు రైట్ చేయండి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, ఇదిగోండి ఈ నంబరే. మా ఎంక్వైరీలో ఈ నంబర్ ఎవరిది అని తెలుసుకుంటే అది ఈ సమీరా నంబర్ అని మాకు తేలింది అని చెప్తారు. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అంటే సమీరనే కావాలని ఫోన్ చేసి రైడ్ జరిగేలా చేసింది. సరే యువర్ ఆనర్, శరణ్య తప్పు చేయడానికి అసలు ఆ రూమ్కి ఎందుకు వెళ్ళింది, తన రూమ్లో ఎందుకు ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇంకొక విక్టిమ్ ఇంకొక ప్రైమా ఫేసి ఎవిడెంట్ అయినా సుశీలని కోర్టులో సబ్మిట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. ఇంకా సుశీల అలా వచ్చేస్తుంది. సుశీల వచ్చి చూస్తూ ఉంటుంది. సార్, నేను చెప్పేది నిజమండి. ఇదిగో ఈవిడే నాకు డబ్బులిచ్చారు. డబ్బులిచ్చి తన్ని ఆ రూమ్కి తీసుకువెళ్ళేలా ఆ రూమ్లో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉండేలా సెట్ చేశారు. అందుకే డబ్బులకి ఆశపడే నేను ఇదిగో ఈ శరణ్య అనే అమ్మాయిని ఆ రూమ్కి తీసుకువెళ్ళాను. మేమిద్దరం రూమ్ తీసుకుంటున్నట్టు చెప్పాను. తర్వాత రూమ్లోండి బయటికి వచ్చేసాను. ఇదంతా సమీరా డబ్బులు ఇవ్వడం వల్లే చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది సమీరా. జడ్జ్ వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయంగా మాట్లాడాలి అంటే సమీరా శరణ్య చేయని తప్పుకి ప్రాస్టిట్యూషన్ కేసులో తనని ఇరికించింది. కాబట్టి చేయని తప్పుని తనపై తోసిన కారణాన 6 నెలల కఠిన కారాగార శిక్షని ఈ సమీరకి విధించడం జరుగుతుంది. అండ్ దిస్ కోర్ట్ ఈస్ అడ్జాయిండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్. ఇంకా అలా పోలీసులు అయితే సమీర దగ్గరికి వచ్చి
6 నెలల జైలు శిక్ష పడేసరికి తన్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా దర్శన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. దర్శన్ దగ్గరికి ఆనంద భైరవి వస్తుంది. వెంటనే దర్శన్ శరణ్య ఆనంద భైరవిని చూసి ఇంకా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మా శరణ్య, నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోకుండా నువ్వు మంచిదానివైనా కాదని ఆ మాయలో, సమీర మాయలో బ్రతికాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేనేం తప్పు చేశానో. ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా దర్శన్ అయితే శరణ్య కాళ్ళు పట్టుకుంటాడు. శరణ్య, ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను, కానీ ఇంక నేను ఎప్పటికీ నిన్ను అపార్థం చేసుకోను. నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ సారీ సారీ అని కన్నీళ్లతో అడుగుతాడనమాట దర్శన్. నాన్న దర్శన్, నీలో మార్పు వచ్చింది, మాకు అదే చాలు. శరణ్య, దర్శన్, ఇంకా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే అని హ్యాపీగా అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు. ఈ అనన్య మాత్రం చా, దర్శన్ విషయంలో నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. కానీ నేను ఊరుకోను కదా. ఆనంద భైరవి, దర్శన్ బాగుపడిపోయాడని తెగ సంబరపడిపోతున్నావు కదా. నీ ముద్దుల కూతురు లహరి జీవితంలో అల్లకల్లోలాలు సృష్టిస్తాను అని మనసులో ఒక ప్లాన్ వేసుకుంటూ ఆ రోజు మహేష్ని మర్డర్ చేసిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.